సార్ చెప్పండి సార్, మీరు కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చారు కదా, ఏ సమస్యల గురించి మాట్లాడదామని వచ్చారు ఈరోజు ఇక్కడికి? మరి పవన్ కళ్యాణ్ గారిని దివ్యాంగుల ఒక సమస్యల మీద ఆయన్ని తెలియజేయడం కొరకు, ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఆ ఒక ఆనందంలో నా ఒక దివ్యాంగులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. మరి వచ్చి ఉంటే దివ్యాంగులు వచ్చారని చెప్పి ఇక్కడ ఉన్నారు దివ్యాంగులు అని చెప్పి ఇక్కడ సిబ్బంది ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాల. ఈ దివ్యాంగులు అందరూ ఏమనుకుంటున్నారంటే కళ్యాణ్ గారు మమ్మల్ని కలవనీయట్లేదు అని చెప్పి వీళ్ళందరూ నిరుత్సాహపడతా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అది విషయం ఆయన సబ్జెక్టు కూడా ఆయన దగ్గర దాకా వెళ్ళాల. దయచేసి మీడియా మిత్రులు మీరు కళ్యాణ్ గారి దృష్టి దాకా తీసుకెళ్తే ఈ యొక్క దివ్యాంగులందరూ కూడా ఒకసారి ఆయన్ని చూసి ఆనందిస్తామని చెప్పి అనే ఆలోచనతో వీళ్ళందరూ కూడా అంటూ ఉన్నారు. వాళ్ళేమో అసలు అవకాశమే లేదని చెప్పి తెలియజేస్తున్నారు. కొంతమంది లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడటం కూడా జరిగింది కదా. కొంతమంది లోన తీసుకెళ్లారు, ఆ డోర్ అమ్మడి తీసుకెళ్లి ఏం మాట్లాడారు ఏమో. మరి ఆ మాట్లాడిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు కూడా మా దగ్గరికి పిలిచి అడిగినా కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. మరి లోన ఏం జరిగిందో మనకు తెలియదు. మీరు చెప్పండి అన్న, మాట్లాడదామని వచ్చారు కేవలం ఆయనతో? మాకు సమస్యలు అయితే ఏమీ లేదు, మేము ప్రేమగా ఆయన కలవాలని ప్రేమతో ఆహ్వానంతో వచ్చామంతే. సమస్యలు అయితే బాబు గారు చేశారండి, మాకు ఇబ్బంది ఏమీ లేదు. 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీరు ఏమైనా ఇబ్బందులు పడ్డారా? 5 సంవత్సరాల పరిపాలన నేను ఇదే చెప్తాడు, చిత్తశుద్ధిగా ఓడిచి నేను లోపలికి వెళ్తానరా, నీకు కుక్క గంట లేకుండా చేస్తానన్నాడు. మగాళ్ళకి అసెంబ్లీలో అడిగి పెట్టాడు, వాడు మగాడు.